హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? 6 నెలలు కాదు, సంవత్సరం అవుతుంది మూవీ షూటింగ్ స్టార్ట్ అయ్యి. 2 సంవత్సరాలు అవుతుంది అటు ఇటుగా ఒక సినిమా రిలీజ్ అయ్యి. అయినా కానీ ఇంత అంటే ఇంత అప్డేట్ లేదు, ఇంత అంటే ఇంత లీక్ లేదు. ఏ సినిమాకైనా సరే మనం టైటిల్ ఈజీగా గెస్ చేయొచ్చు. ఉదాహరణకి ఎన్టీఆర్ నీల్ మూవీకి చూసుకున్నట్లయితే డ్రాగన్ అని చెప్పి, హనురాగుపుడి ప్రభాస్ సినిమాకు చూసుకున్నట్లయితే ఫౌజీ అని చెప్పి, ఇంకా చాలా అప్కమింగ్ సినిమాలు ఉన్నాయి. వాటన్నిటికి కూడా మనం టైటిల్ ఈజీగా గెస్ చేసేసాం. సినిమా ఈ రేంజ్లో ఉండొచ్చు, ఈ రిధంలో ఉండొచ్చు అనేటటువంటి ఒక అంచనాకి వచ్చాం. కానీ ఇంత మటుకి అట్లీ అల్లు అర్జున్ అన్న కాంబినేషన్లో వచ్చేటటువంటి సినిమా పేరేంట్రా, సినిమా కాన్సెప్ట్ ఏంట్రా, సినిమా నుండి ఎంత అంటే ఇంత లీకు, ఇంత అంటే ఇంత అప్డేట్. ఎప్పుడో మేకింగ్ అప్పుడు ఒక వీడియో రిలీజ్ చేశారు. మొత్తం సన్ పిక్చర్ వాళ్ళు అట్లీ మన అల్లు అర్జున్ అన్న ముంబైలో ఏదో చూస్తున్నట్టు, అవతార్ సెట్ చూస్తున్నట్టు, వేరే దేశానికి వెళ్ళి ఏదో షూటింగ్ స్టార్ట్ చేస్తున్నట్టు జస్ట్ ఒక మేకింగ్ వీడియో రిలీజ్ చేశారు. ఆ తర్వాత ఎంత అంటే ఇంత అప్డేట్ లేదు, ఎంత అంటే ఇంత లీక్ లేదు, ఎంత అంటే ఇంత న్యూస్ లేదు. ఎవడైనా సెట్స్కి వెళ్ళి వచ్చి చెప్తుంటే అబ్బా అలా ఉంటుందా ఎలా ఉంటుందా అని చెప్పి మనం ఇమాజినేషన్ చేసుకోవటం, ఏఐ ద్వారా ఫోటోలు నిర్మించుకోవడం తప్ప ఇంత మటుకి ఏ విధమైనటువంటి అప్డేట్ లేదు. సో మీ అందరి ఆశకి, మీ అందరి ఎదురు చూపులకి తెరపడపోబోతుంది అనేటటువంటిది క్లారిటీగా అర్థమవుతుంది. అల్లు అర్జున్ అట్లీస్ట్ సినిమా పేరుంది, కాన్సెప్ట్ ఏంది అనేటటువంటిది త్వరలోనే మన ముందుకు రాబోతున్నాయి అనేటటువంటిది క్లారిటీగా రాబోతుంది. ఇంకొక 10 or 15 డేస్లోనే మన ముందుకైతే ఈ అప్డేట్స్ వస్తాయి. అవేంటి అనేటటువంటిది నిన్న అట్లే చూసుకున్నట్లయితే ఒక పోస్ట్ వదిలిండు. నిజంగా హీరో ఫస్ట్ లుక్ ఏం వదలలేదు, సినిమాకి సంబంధించినటువంటి టైటిల్ ఏం అనౌన్స్మెంట్ ఇవ్వలేదు, టీజర్ ఈ డేట్కి రిలీజ్ చేస్తా, ట్రయల్ ఈ డేట్కి రిలీజ్ చేస్తా, కాన్సెప్ట్ ఏ విధంగా ఉంటుంది, మేకింగ్ వీడియో ఇది అని చెప్పి ఏం రిలీజ్ చేయలేదు. జస్ట్ ఒక యానిమల్ లుక్ని అయితే రిలీజ్ చేసిండు. దాని ద్వారా సోషల్ మీడియాని అయితే ఆల్మోస్ట్ తగలబెట్టేసిండు. దాని వెనకున్నటువంటి డెప్త్ డీటెయిల్స్ ఏంది అనేటటువంటిది అంతా కూడా ఈరోజు ఈ వీడియోలో డీటెయిల్గా మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం మనమైతే చేద్దాం ఫ్రెండ్స్. లెట్స్ డైవ్ ఇన్ అనమాట. సో ఫస్ట్ చూసుకున్నట్లయితే అట్లీ చేసినటువంటి ఈ పోస్ట్ని మీరు జాగ్రత్తగా చూడండి. మామూలుగా అంటే మామూలుగా లేదు, నాకైతే చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఏదో కొత్తగా ఉండబోతుంది అనేటటువంటిది మనకైతే అనిపిస్తుంది అనమాట. ఇది అట్లే చేసిండు, ఇది అఫీషియలే, ఇది అన్అఫీషియల్ కాదు, ఇదేం ఫ్యాన్ మేడ్ కాదు. ఫస్ట్ చూసుకున్నట్లయితే ఏదో నార్మల్గా ఏఐ లుక్ ఏమో చెప్పి నేనైతే అనుకున్నాను, కానీ అలా అయితే అసలుకే లేదనమాట. లయన్ అని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది. చూసుకున్నట్లయితే సగం వాటర్లో మునిగుంది, సగం ఏమో పైకి తెలియదు. కింద చూడండి, నో వన్ యూ అండ్ దట్స్ యూ పవర్, అంటే నీ యొక్క శక్తి సమానులకు ఎవరు కూడా దగ్గరగా రాలేరు అనేటటువంటిది కింద చూడండి. ట్రూ లివింగ్ లెజెండ్స్ అంట. అంటే దీన్ని బట్టి మీకు ఏం అర్థమైంది? నాకు ఒక సీన్ అర్థమైంది, దాని గురించి చెప్తాం. ముందైతే ఈ లుక్ని బ్రేక్ డౌన్ చేద్దాం. మన లయన్కి ఒకవైపు చూసుకున్నట్లయితే లైక్ రైట్ సైడ్ చూసుకున్నట్లయితే నీలి కన్ను ఉంది, మన లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్లయితే తగలబడేటటువంటి ఫైర్ కన్ను ఉందన్నమాట. రెడ్ కలర్లో ఒక కన్ను ఉంది, నీలం కలర్లో ఒక కన్ను ఉంది. కింద చూసుకున్నట్లయితే మొత్తం నీలం కలర్లో ఉంది, మూతి ఇదంతా కూడా నీలం కలర్లో ముడిగింది. పైన చూసుకున్నట్లయితే అక్కడక్కడ రెడ్ కలర్. అంటే లయన్ కొద్దిసేపు డేంజర్గా ఉంటుంది, కొద్దిసేపు సాఫ్ట్గా ఉంటుంది. దాని ఆకలి తీరిన దాకా అది చాలా అంటే చాలా డేంజర్గా ఉంటుంది, దాని ఆకలి తీరిన తర్వాత సాఫ్ట్గా మారిపోద్ది అనేటటువంటి హింట్ ఇవ్వటం. ఇంకోటి ఏంటంటే డబల్ యాక్షన్, డబల్ రోల్ అనేటటువంటిది క్లారిటీగా అర్థమవుతుంది. ఎలా చెప్తున్నానంటే చూడండి, ట్రూ లివింగ్ లెజెండ్స్ అనేటటువంటి చెప్పిండు. లెజెండ్ అని చెప్పలేదు, లెజెండ్స్ ఎస్ అయితే ఇచ్చింది అనమాట. దీన్ని బట్టి ఖచ్చితంగా ఈ సినిమాలో డ్యూయల్ రోడ్ ఉండబోతుంది అనేటటువంటిది క్లారిటీగా అర్థమవుతుంది. ఒకడు చూసుకున్నట్లయితే చాలా అంటే చాలా సాఫ్ట్, నీళ్ళలాగా చాలా అంటే చాలా సాఫ్ట్, ఫైర్ ఏమి ఉండదు, నీట్గా ఉంటాడు అనమాట. ఇంకొకటి చూసుకున్నట్లయితే చాలా అంటే చాలా డేంజర్, ఈ కన్నులాగా అనేటటువంటిది మనకైతే క్లారిటీగా అర్థమవుతుంది. కానీ ఇద్దరు స్వభావం ఒకటే, ఇద్దరు లయన్సే, ఇద్దరు వేటాడటంలో దిట్ట, కానీ సాఫ్ట్గా ఉంటారు. ఇప్పుడు లయన్స్లో కూడా కొన్ని క్రూరంగా ఉంటాయి, కొన్ని సాఫ్ట్గా ఉంటాయి అనమాట. కొన్ని ఆకలి లేకపోయినా చంపుతాయి, కొన్ని ఆకలితోనే చంపుతాయి. ఈ విధంగా లయన్ గురించి మీరు ఒకసారి రీసెర్చ్ చేస్తే మీకైతే అర్థమవుతుంది అనమాట. దాంట్లో సాఫ్ట్ ఉంటాయి, హార్టీ ఉంటాయి, మంచి ఉంటాయి, చెడ్డవి ఉంటాయి. అదేవిధంగా ఒకటి చూసుకున్నట్లయితే చాలా అంటే చాలా డేంజర్, చాలా అంటే చాలా క్రూయ, రక్తపాతం సృష్టించడంలో చాలా అంటే చాలా దిట్ట అనేటటువంటి హింట్ ఉంటాం. ఇంకోటి చూసుకున్నట్లయితే సాఫ్ట్గా ఉంటాడు, నీట్గా ఉంటాడు. కానీ వాడి దగ్గర లయన్కు ఉన్నటువంటి, వీడి దగ్గర ఈ విలన్ దగ్గర ఎన్ని పవర్స్ అయితే ఉన్నాయో వీడి దగ్గర కూడా అన్ని పవర్స్ ఉన్నాయి అనేటటువంటిది చూపించడం అని చెప్పి మనకి కరెక్ట్గా అర్థమవుతుంది. డ్యూయల్ రోడ్ అని చెప్పి మీకైతే నేను 100% క్లారిటీ ఇచ్చేస్తాను, దాంట్లో డౌటే లేదు. ఇంకోటి ఏంటంటే నా హీరో ఒక క్యారెక్టర్ చేయబోతున్నారు, విలన్ 2 మన అల్లు అర్జున్ అనమాట. ఇప్పటిదాకా సినిమా కాస్ట్ గురించి మాట్లాడుకుంటే దీపికా పదుకునే తీసుకున్నారు అనేటటువంటి విషయం మనందరికీ తెలుసు, రష్మిక కూడా ఉంది అనేటటువంటి విషయం తెలుసు, అల్లు అర్జున్ అన్న, ఈ ముగ్గురు గురించి మనకైతే అఫీషియల్గా రివీల్ అయింది. ఇంకా ఎవరి గురించి కూడా అంతలా చెప్పలేదు, విలన్ ఎవరు ఏంది అనేటటువంటి చెప్పలేదు. కానీ సినిమా షూటింగ్ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ కావడానికి వచ్చింది. కాబట్టి నేనేమని గెస్ చేస్తున్నా అంటే
అంటే ఖచ్చితంగా అల్లు అర్జున్ అనే హీరో రోల్ చేయబోతుంటాడు, అల్లు అర్జున్ అనే విలన్ రోల్ కూడా చేయబోతుండో అనేటటువంటిది అయితే నాకైతే అనిపిస్తుంది అనమాట. ఇక్కడ నీలం కలర్లో ఉండంటే తను ఈ నీలం అనేటటువంటిది మంటలాగా మండింది అనుకోండి, తనలో ఉన్నటువంటి ఆ క్రూయాలిటీ ఏంటి, తనలో ఉన్నటువంటి ఆ రూత్లెస్ ఏంటి అనేటటువంటిది బయటకు వస్తుందని చెప్పి మనకైతే హింటించేటటువంటి ప్రయత్నం. నిజంగా కొంతమంది ట్రోల్ చేస్తున్నారు అనమాట. ఉదాహరణకు చూసుకున్నట్లయితే వారణాసి సినిమా ఈ కన్నా ముందు, షూటింగ్ స్టార్ట్ చేయడానికన్నా ముందు మన రాజమౌళి గారు కూడా ఈ విధంగా ఒక లైన్ లుక్ రిలీజ్ చేశారనమాట. పాస్పోజ్ యూజ్ చేసినట్టు అక్కడ లైన్ పెట్టారు. ఆ లైన్ మీద క్లిక్ చేస్తే యో స్టోరీ మహేష్ అని చెప్పి వస్తుంది అనమాట. సో అక్కడ మహేష్ బాబు అని చెప్పి మనకైతే సింబాలిక్గా చూపించడం, అక్కడ ఆల్రెడీ మహేష్ బాబుని మెన్షన్ చేసి మరీ చెప్పిండు ఖచ్చితంగా మహేష్ బాబు అని. కానీ ఇందులో చూసుకున్నట్లయితే అల్లు అర్జున్ అని ఇంత అంటే ఇంత మెన్షన్ చేయలేదు, సినిమాకి సంబంధించినటువంటి టైటిల్ కూడా ఇంత అంటే ఇంత మెన్షన్ చేయలేదు. జస్ట్ ఒక లుక్ రిలీజ్ చేసి, జస్ట్ ఒక పోస్టర్ రిలీజ్ చేసి అందరినీ కూడా ఆకర్షితులు చేసిండు, అందరినీ కూడా ఆశ్చర్యానికి గురి చేసిండు అనేటటువంటిది క్లారిటీగా క్లుప్తంగా అర్థమైపోతుంది అనమాట. నేనైతే మరీ వెయిట్ చేస్తాను. ఓకే, టీజర్స్ ఎప్పుడు వస్తాయి, ఫస్ట్ లుక్ ఎప్పుడు వస్తుంది, ఇవన్నీ అని చెప్పి చాలామంది అడుగుతున్నారు. చూసుకున్నట్లయితే 8th ఏప్రిల్ దీనికైతే మీరు రెడీగా ఉండండి. మనకి ఫస్ట్ చూసుకున్నట్లయితే ఖచ్చితంగా ఒక అప్డేట్ వస్తుంది. ఇంకెన్ని రోజు ఉంది భయ, వాళ్ళు చూసుకున్నట్లయితే 25th అనుకుంటా, ఇంకో 5 days అయితే ఈ మంత్ అయిపోద్ది. ఈ 5 daysలో కూడా ఇంకో బిగ్ అప్డేట్ ఉంది, దాని గురించి నెక్స్ట్ వీడియోలో మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తాను. ఇది అయిపోయిన తర్వాత 8th ఏప్రిల్ కోసం వెయిట్ చేయండి. ఖచ్చితంగా మనం ఊహించింది ఏదో కొత్తగా ఉండబోతుంది అనేటటువంటి ఫీలింగ్ అయితే నాకు కలుగుతుంది. జస్ట్ ఒక లుక్ రిలీజ్ చేసినా చాలు అని చెప్పి మనం అనుకున్నాం ఇన్ని రోజులు. ఒక ఫస్ట్ లుక్ కావాలి, అసలు హీరో ఎలా ఉంటాడో చూపించు, టైటిల్ ఏంటి చూపించు అని చెప్పి మనమైతే అనుకున్నాం. కానీ వాటి అన్నిటికీ కూడా తెరబడుతుంది. ఈ సినిమా టైటిల్ ఏంది అనేటటువంటిది చెప్తారు, చిన్న గ్లిమ్స్ లాంటిది కూడా రిలీజ్ చేస్తారు. ఆ గ్లిమ్స్లో కాన్సెప్ట్ ఏంటి అనేటటువంటిది కూడా చెప్పబోతున్నారని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది. ఇప్పటిదాకా మనం హాలీవుడ్ సినిమాలు చూసి సంకల కొట్టేవాళ్ళం, హాలీవుడ్ సినిమాలు చూసి అబ్బా ఎలా తీస్తారా ఎలాంటి సినిమాలు అని చెప్పి ఊహాలో మనమైతే వెళ్ళిపోయాం. కానీ ఇప్పుడు చూసుకున్నట్టయితే ఒక హాలీవుడ్ సినిమా ఒక ఇండియన్ డైరెక్టర్ తీస్తే ఎలా ఉంటుంది అనేటటువంటిది చూడబోతున్నాం అని చెప్పి నాకైతే క్లారిటీగా అర్థమవుతుంది. అదే మన అట్లీ మరియు అల్లు అర్జున్ అన్న సినిమాలో వచ్చేటటువంటి కాంబినేషన్. నాకు తెలిసి సినిమా పేరు లయన్ అని చెప్పి నేనైతే అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే లయన్ రిలీజ్ చేసిండు కదా, లయన్ అనేటటువంటి టైటిల్ ఏమైనా పెడతారేమో. ఆయన అంతే ఉంటాయి, సింపుల్గా ఉంటాయి. మన జవాన్ అయినా, మన కొత్త సినిమాలు ఆయన చూసే బిగిలైనా, ఇవన్నీ కూడా చాలా అంటే చాలా సింపుల్గా ఉంటాయి. అదేవిధంగా ఈ సినిమా కూడా లయన్ అనేటటువంటి టైటిల్ పెట్టొచ్చు, లేదా లయన్కి ఏదైనా తోక లాంటిది పెట్టి ఫైర్ లయన్ ఏదో ఒకటి ఆయన యూనిక్గా ఆలోచించి పెడతారు అని చెప్పి నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తాను. జస్ట్ 3 or 4 words ఉంటాయి అంతే, అంతకు మించి అయితే ఉండవు అనమాట. కానీ ఆయన చూపించేటటువంటి విధానం వేరే ఉంటుంది అని చెప్పి నాకైతే అనిపిస్తుంది. వెయిట్ చేయండి. 8th ఏప్రిల్ ఖచ్చితంగా ఈ అల్లు అర్జున్ అన్న ఫ్యాన్స్కి అయితే ఫీస్ట్ ఉండబోతుంది. అల్లు అర్జున్ ఫ్యాన్స్కే కాదు, ఆ బాలీవుడ్ వాళ్ళకైనా. మీ అందరికీ తెలుసోలేదు, దురంధర్ అనేటటువంటి సినిమా వచ్చింది. వాళ్ళు ఇప్పుడు మామూలు షో చేయట్లా, ఇన్ని రోజులు వాళ్ళ దగ్గర సరైనటువంటి సినిమాలు లేవు. ఏదో దురంధర్ అనేటటువంటి ఒక గస్ట్ సినిమా వచ్చింది, మంచిగా ఆడుతుంది కాదంటలా. కానీ దీన్ని బ్రేక్ చేయాలంటే ఇంకో 10 years పట్టిద్ది, ఇంకో 20 years పెట్టిద్ది అని చెప్పి మన సౌత్ మూవీస్ని చాలా ట్రోల్ చేస్తున్నారు అనమాట. వాటన్నిటికి కూడా సరైనటువంటి సమాధానం ఖచ్చితంగా AA22 ఇస్తుంది అని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. ఆబ్వియస్లీ ఇంకొన్ని సినిమాలు కూడా ఉన్నాయి. వాటికన్నా ముందు అల్లు అర్జున్ అనే 22 సినిమా టీజర్ రిలీజ్ అయ్యాక ఈ దురంధర్ని కొట్టడం ఎంతోసేపు పట్టదా, త్వరగానే దురంధర్ని కొట్టేటటువంటి సినిమా వచ్చిందని చెప్పి ప్రతి ఒక్కరు అనుకుంటారు ఫ్రెండ్స్. దాంట్లో డౌటే లేదు. ఎందుకంటే ఈ దురంధర్ అనేటటువంటిది మొత్తం మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో బ్యాన్ అయిపోయింది, వేరే కంట్రీస్లో. కానీ అల్లు అర్జున్ అన్న 22 సినిమా ఏదైతే ఉందో వరల్డ్ వైడ్ ఆడిద్ది. వరల్డ్ వైడ్ ఆడిన దానికి మధ్యలో బ్యాన్ అయిన దానికి తేడా ఉంటుంది కదా. సో దురంధర్ ఖచ్చితంగా ఆ రికార్డ్ని అల్లు అర్జున్ అన్న 22 సినిమా బ్రేక్ చేస్తుంది అని చెప్పి నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఆల్రెడీ బాలీవుడ్లో ఆ పతనం అయిపోతున్నారు అప్పటికి, వాళ్ళకి దిక్కు దిశనో. లేకపోతే అట్లే చూసుకున్నట్లయితే జవాన్ అనేటటువంటి సినిమా ఇచ్చే షారుఖ్ ఖాన్ అక్కడ కూర్చోబెట్టిండు. ఇక అలాంటి వాడికి బాలీవుడ్లో మళ్ళీ ఎలా కొట్టాలనేటటువంటి విషయం తెలుస్తుంది అని చెప్పి నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నా ఫ్రెండ్స్. ఆల్రెడీ ఇంకా ముందు ఇంకో అప్డేట్ ఏమైనా వస్తే వీడియో చేసేటటువంటి ప్రయత్నం చేస్తాను. బై ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. వందే మాత్రం. జై